ఆయన మాట అంటేనే మాట. ఇచ్చిన మాటను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నెరవేర్చే మాటనే ఆయన ఇస్తాడు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రమే కాదు, ఇటు తెలంగాణ ప్రజలకు కూడా పవన్ కళ్యాణ్ మీద ఉన్న నమ్మకం. ఆయన అధికారంలో ఉన్నా, అధికారంలో లేకున్నా, ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన దగ్గరకు సహాయం అని వెళ్ళిన వారిని ఉట్టి చేతులతో ఆయన పంపించడు. ఖచ్చితంగా దానికి సంబంధించిన పరిష్కారాన్ని చూపే ఆయన వాళ్ళని బయటికి పంపుతారు. అలాంటి పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు కొత్తగా, అంటే కొత్తగానే ఏం కాదు, ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా మొదటి నుంచి ఆయన్ను కార్నర్ చేస్తూ, ఆయన టార్గెట్ చేస్తూ వస్తున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సంఖ్య పెరిగిందనే చెప్పుకోవాలి. అయితే ఎవరికైనా సరే వాళ్ళ కులానికి, మతానికి, ప్రాంతానికి, వర్గానికి ఇవేవి భేదాలు ఆయనకు ఉండవు. ఒకరి సమస్యని వస్తే చాలు, వాళ్ళ సమస్యని పరిష్కరించి తీర్చాల్సిందే. అలాంటి ఒక పవన్ కళ్యాణ్ ను ఇప్పుడు ఒక కులానికి మాత్రమే పరిమితం చేయాలని, ఒక వర్గానికి మాత్రమే పరిమితం చేయాలని, ఆయన ఇమేజ్ ను డామేజ్ చేయాలని ఎంతో మంది సాయశక్తులా ప్రయత్నిస్తున్నప్పటికీ వాళ్ళందరికీ అర్థం కాని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు. పవన్ కళ్యాణ్ అంటేనే బ్రాండ్. ఆయన మాటలు గాని, ఆయన చేసే పనులు గాని, ఆయన ఆలోచన గాని, ఇవన్నీ కూడా వాటికి ఇంకొకరు ఎవ్వరు పోటీ కానే కారు. వారు ఇంకో ఎవరు కూడా వాటికి ధీటుగా ఉండలేరు. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఇటు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంత యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు అంటే, ఆయన మొదటిసారిగా ఇటు రాజకీయాల్లో ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత మంత్రిగా మొదటిసారి బాధ్యతలు స్వీకరించినప్పటికీ చాలా కీలకమైన శాఖలు, అంటే చాలా టఫ్ గా ఉండే శాఖలని ఆయన ఎంచుకున్నాడు. ఇటు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గాని, అటవీ శాఖ మంత్రిగా గాని, నీటిపారుదల శాఖకు సంబంధించిన మంత్రి గాని, ఆయనకి ఇవన్నీ ఏ అనుభవాలు లేకపోయినప్పటికీ ఆయన ఈ శాఖలను తీసుకొని చాలా చాకచక్యంగా, చాలా ఆలోచన విధంగా, అంటే ఇటు ఆయన శాఖల విషయంలో చాలా పట్టుతో ముందుకు వెళ్తూ ఒకటికి రెండు సార్లు ఆ అధికారులతో మాట్లాడి ఆ సమస్యలను తెలుసుకొని అన్నిటినీ ఆయన ముందుకు వెళ్తున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు కావాలనే ఒక కుల ముద్ర, ప్రాంతీయ ముద్ర వేయాలని ఎంతో మంది ట్రై చేస్తున్నారు. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ ఒక కులానికి, వర్గానికి మాత్రమే ఫేవర్ గా ఉన్నారా? అసలు ఆ మాటని ఎవ్వరు కూడా ఒప్పుకోరు. ఇటు తెలంగాణ ప్రజలు మాత్రమే కాదు, ఆంధ్ర వాళ్ళు కూడా, అంటే తెలంగాణ, ఆంధ్ర అని భేదాలు ఏం లేకపోయినప్పటికీ ఎవ్వరు కూడా ఈ మాటను అంగీకరించరు. ఎందుకంటే ఎవరికి సమస్య అని వచ్చినా, ఇటు తెలంగాణ ప్రజలు ఆయనను ఆశ్రయించినా, ఆంధ్ర ప్రజలు ఆశ్రయించినా, ఎవరు ఆశ్రయించినా కూడా ఆయన ఎప్పుడూ కుల మత భేదాలను అక్కడికి తీసుకురాలేదు. ప్రతి ఒక్కరికి ఒకే విధంగా, అంటే ఎవరు సహాయం కోరొచ్చినా వాళ్ళందరికీ ఒకే విధంగా సహాయం చేస్తూ ముందుకు వెళ్లే వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు ఇలాంటి ముద్రలు వేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చే ముందు కూడా చాలా మందికి ఇటు గిరిజన ప్రాంతానికి సంబంధించి వాళ్ళ రోడ్ల విషయంలో గాని, అనేక విషయాల్లో, అరకుకు సంబంధించి అందరి విషయాల్లో కూడా ఆయన ఏదైతే మాట ఇచ్చాడో, ఇచ్చిన మాట ప్రకారమే అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని నెరవేరుస్తూ వస్తున్నారు. అంతెందుకు, రీసెంట్ గా మహిళల క్రికెట్ జట్టుకు సంబంధించి వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ సమస్యని చెప్పిన వెంటనే నిమిషాల వ్యవధిలోనే ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా పవన్ కళ్యాణ్ చూపించారు. ఉదయం వాళ్ళ సమస్య చెప్తే సాయంత్రం వరకు వాళ్ళ ఊరికి రోడ్డు వచ్చేందుకు సంబంధించిన అంతమంది అధికారులతో మాట్లాడి వాటికి సంబంధించిన కార్యక్రమాలన్నిటినీ కూడా ఆయన పూర్తి చేశారు. అలాంటి పవన్ కళ్యాణ్ అక్కడ ఆ అమ్మాయి క్యాస్ట్ గాని, లేకుంటే కులం గాని, ప్రాంతాన్ని గాని ఇవన్నీ చూసి సహాయం చేశారా? లేదు కదా. అలాగే మొన్న రీసెంట్ గా కానిస్టేబుల్ నియామక పత్రాల కార్యక్రమంలో కూడా ఒక వ్యక్తి, ఒక అబ్బాయి వచ్చి వాళ్ళ ఊరికి రోడ్డు లేదని చెప్పిన వెంటనే ఇటు చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం వాళ్ళ ఊరికి రోడ్డు వేయిస్తానంటూ ఆయనకు కూడా మాట ఇచ్చారు. ఇవన్నీ కూడా వాళ్ళ కులానికి సంబంధించో, వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తనో, లేదంటే వాళ్ళు మాకు కావాల్సిన వ్యక్తనో పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా ఆలోచించలేదు. వాళ్ళ సమస్య చెప్పిన వెంటనే నిమిషాల వ్యవధిలోనే వాటికి సంబంధించిన పరిష్కారాన్ని ఆయన చూపాడు. ఇలా వీళ్ళిద్దరి విషయాల్లో గతంలో, అంటే అధికారంలో లేక ముందుకు గాని, అధికారంలోకి వచ్చిన తర్వాత గాని, అప్పట్లో కౌలు రైతుల విషయంలో గాని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఉప్పాడ మత్స్యకారుల విషయంలో గాని, అనేక తీర ప్రాంతాల్లో ఉండి ఇబ్బందులు పడే
సామాన్య ప్రజలు వాళ్ళ విషయంలో గాని ప్రతి ఒక్కరి విషయంలో ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి స్కూళ్ళ విషయానికి సంబంధించి గిరిజన ప్రాంతాల్లో ఉండే గిరిజనులు ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకు సంబంధించి ఏ శాఖ చూసుకున్నా, ఏ ప్రాంతం చూసుకున్నా, ఏ ప్లేస్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా అక్కడ సమస్య ఉందంటే చాలు వాళ్ళు ఎవరు ఏంటని ఏ మాత్రం పట్టించుకోకుండా ఆయన శాఖకు సంబంధించిన పని కాకపోయినా కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళతో మాట్లాడి వాటికి సంబంధించిన వాటన్నిటి గురించి ఆయన ఒక క్లియర్ గా ఒక అనలైజ్ వచ్చిన తర్వాతనే వాటికి సంబంధించి ఆయన మాట్లాడతారు. అలాంటి పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు ఈ విధంగా ఇలాంటి కులముద్ర మతముద్ర వేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడున్న రాజకీయ నేతల్లో మనం చూసుకున్నట్లయితే ఎవరైనా కానీ ఏ ఒక్క నాయకుడైనా కానీ ఒక సమస్య అని వాళ్ళ దగ్గరికి వెళ్తే వెంటనే దాన్ని నెరవేరుస్తానని హామీ ఇవ్వడం గాని, హామీ ఇచ్చిన తర్వాత కూడా నార్మల్ గా చూసుకున్నట్లయితే ఒక నాయకుడి దగ్గరికి మనం వెళ్ళి మన సమస్య చెప్పుకున్నాక వాళ్ళు సరే మేము దీనికి సంబంధించి చూస్తాము చేస్తాము అని మాట్లాడతారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అది చేసి కొన్ని గంటల సమయాల్లోనే దానికి సంబంధించిన పనులకు కూడా ఆయన శ్రీకారం చుడతారు. మరి అలాంటి ఒక నాయకునిపై ఇలాంటి ముద్రలు వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడున్న రాజకీయ నేతల్లో పవన్ కళ్యాణ్ మేలిన బంగారం అని చెప్పాలి. ఏ సమస్యకు ఆయన సినిమాల్లో ఉన్నప్పటికీ, అంటే అధికారంలో ఉన్నా లేకున్నా, అధికారంలో లేనప్పుడు కూడా ఆయన ఈ సమస్యలకు సంబంధించి అభివృద్ధి పనులు కానీ, ఎవరికి ఎలాంటి సమస్యలున్నా వాళ్ళకి విరాళాలు పెద్ద ఎత్తున విరాళాలు అందించడం, ఇటు గుడి విషయాల్లో గాని ఆలయాలకు సంబంధించి ఆలయాల అభివృద్ధి కోసం కూడా ఆయన కొన్ని కోట్లల్లో డబ్బులు ఖర్చు పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఆయన సొంత డబ్బులతో, అంటే ఆయన సినిమాల నుంచి సంపాదించుకున్న సొంత డబ్బులను కూడా ఇటు ప్రజల కష్టాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళ కష్టాలు తీర్చేందుకు ఆయన సొంత డబ్బును కూడా ఖర్చు పెట్టాడు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ ను ఇప్పుడు ఈ విధంగా కులముద్ర వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలాంటి వాళ్ళు ఇప్పటికైనా మారకపోతే ఇంకెప్పటికీ మారలేరనే చెప్పాలి. అంటే ఆయన సనాతన ధర్మం విషయంలో గాని, పాఠశాల విషయంలో గాని, అంటే ఒక కులం ప్రాంతం అనే కాదు, ఏ విషయం చూసుకున్నా, ఎవరికి సంబంధించిన చూసుకున్నా అన్నిటికీ సమన్యాయం చేస్తూ వాటన్నిటిలో ముందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ పై ఇలాంటి లేనిపోని ముద్రలు వేసి లేనిపోనివి కావాలని సృష్టించే వాళ్ళకి ఖచ్చితంగా కాలమే బుద్ధి చెప్తుందని చెప్పాలి. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ విషయంలో ఎంతమంది ఎన్ని విధాలుగా ఇచ్చేసారో తర్వాత వాళ్ళందరికీ ఎలాంటి గతి పట్టిందో కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ కుల మత ప్రాంతానికి సంబంధించిన ఇలాంటి ముద్రలు పవన్ కళ్యాణ్ మీద వేయకుండా ఉండడం మంచిదనే ఇటు రాజకీయ పరంగా జన సైనికులు గాని, తెలంగాణ ఆంధ్ర ప్రజలు గాని అందరూ కూడా ఒకటే చెప్తున్నారు.